వీడు ఒకడు మా వాడు ఊరికి వెళ్తే బస్సు ఎక్కి ఫోన్ ఎత్తకపోతేనే కంగారు పడిపోతాం మేము. వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఎటుపోయిండు వాడని. ఇంటికి వెళ్తున్నారంటేనే. అటువంటిది వీళ్ళు బయటకు పంపిస్తే వాళ్ళు ఏదైనా వేరే హాస్టల్స్లో ఫుడ్ ఉండదు, పట్టించుకోరు, తిన్నారా లేదా అడగరు. మిగతా హాస్టల్స్ అన్నీ ఎట్లుంటాయి, 40 మందిని చూపించి ఇంకో మా దగ్గర 40 మంది ఉంటున్నారు, వాళ్ళు తినడానికి తిండి లేదు, మాకు ఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి చాలా జరుగుతుంది యాక్చువల్గా. బట్ మనం ఏ రోజు అది అడగమే. మనం ఎందుకు, నా టార్గెట్ ఒకటే, ఇక్కడున్న ప్రతి ఒక్కడు జాబులు కొట్టాలి. జాబులు కొడితే వాడు ప్రతి ఒక్కరు ఏమని అడుగుతారు వాళ్ళని, వీళ్ళు పుట్టినప్పటి నుంచే బ్లైండా, అయ్యో అందరు జాలి ఇట్లా అంటారు. వాళ్ళ అమ్మ నాన్న బయటికి చెప్పుకోరు, బయటికి తీసుకపోనికి ఆలోచిస్తారు. అటువంటి చిన్నప్పటి నుంచి అది ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు జాబ్ కొడితే వాళ్ళ అమ్మ నాన్న కూడా గర్వంగా చెప్పుకుంటారు, నా బిడ్డ జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తున్నాడు గర్వంగా చెప్పి అమ్మ నాన్న రాయల్గా చూసుకుంటారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోతారు, రెస్టారెంట్లకు తీసుకుపోతారు, ఫోటోలు దిగి పెడుతుంటారు. ఇంత అచీవ్మెంట్ అది. అదే వీళ్ళు బ్లైండ్, నెలకి 3,000 5,000 పింఛన్ వస్తుంది కదా, ఆ పింఛన్ డబ్బులతో సెటిల్ అయిపోదాం. చాలా హాస్టల్స్లో బ్లైండ్ పిల్లలు అనగానే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదా, ఇంక నడిచిపోతుందిలే, ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా అన్నట్టు మైండ్ సెట్ చేసేసారు. ఏదో అచీవ్ చేద్దాం, కొడదాం, జాబ్ చేద్దాం అన్నట్టు ఎవరు లేరు. అటువంటిది మన దగ్గర పిల్లలకి నేను అది రెడీ చేస్తున్నా. మన వాళ్ళ జీవితాలలో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఇన్స్పిరేషన్గా నుంచోవాళ్ళ. వాళ్ళు గ్రేట్. నలుగురికి వాళ్ళు సాయం చేయగలగాలి.